ఫ్రీగా ఉంటే వీడియో కాల్ చేయ యశోదా, నేను చూడాలనిపిస్తుంది. యశోద కాల్ చేస్తుంది. హాయ్ హరి. హాయ్ యశోద, ఫ్రీ అయ్యావా? అవును హరి. సారీ హరి, ఇప్పటి వరకు నీ మెసేజ్ చూసుకోలేదు. పర్లేదు యశోద. ఏం చేస్తున్నావు? ఈరోజు ఉదయం నుంచి కాంటాక్ట్లో లేవేంటి? నేను ఊర్మిళ ఇంటికి వెళ్ళాను హరి. పాప ఏడుస్తుందని కానీ నిన్ను రమ్మని కానీ ఎవరు చెప్పలేదు కదా. ఇక నుండి నిన్ను దేవకి అని కాదు, అక్క అని పిలుస్తాను. నేను పాపని తీసుకుని యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నీరజ ఎప్పుడైతే యుఎస్కి వెళ్తాను అందో నాకొక్కసారిగా భయం వేసింది. కానీ చివరికి ఏదో ఒకటి చెప్పి తన మనసుని మార్చేశాను. ఊర్మిళ విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండే యశోదా. అలానే నిన్న ఇంటికి వెళ్ళొద్దని చెప్పడం లేదు, కానీ కొంచెం అలర్ట్గా ఉండు. హరి, ఒకసారి ఆగు. ఏమైంది యశోదా? ఒకసారి ఆ బ్యాగ్కి వెళ్ళు. ఆ గోడ మీదున్న ఫోటో ఏంటి? అదేం లేదు. లేదు, ఒకసారి చూపించు. తప్పదా? తప్పదు హరి, చూపించు. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి, నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి. ఏంటి హరి, మీ ఇంట్లో మనిద్దరం అంత క్లోజ్గా ఉన్న ఫోటో ఉందేంటి? అత్తయ్య ఏమీ అనలేదా? అరే, అడుగుతుంటే నవ్వుతావేంటి హరి? చెప్పు, అత్తయ్య ఏమనలేదా? అసలు మన ఫోటో గోడ మీద పెట్టాల్సిన అవసరం ఏంటి? మా అమ్మ ఎవరి మాటలకో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తన మంచితనాన్ని చంపేసుకొని రోజు రోజుకి తన మనసుని బండరాయిలా చేసుకొని నిన్ను అవమానిస్తుంది. అలాగే మీ అన్న వదిలని అవమానించింది. అందుకే మా అమ్మ చేస్తున్న తప్పేంటో తనకి తెలియాలని, మీ అన్న వదినలకు చేసిన అవమానం విలువేంటో తనకు అర్థం అవ్వాలని మనిద్దరి ఫోటో అక్కడ పెట్టాను. మా అమ్మ నేను వేరే వాళ్ళని చేసుకుంటేనో డబ్బున్న వాళ్ళని చేసుకుంటేనో ఆనందంగా ఉంటాననుకుంటుంది యశోద. కానీ నా ఆనందం, నా జీవితం అంతా నీతోనే అన్న విషయం మా అమ్మకు అర్థమవ్వాలి. అందుకే అలా మన ఫోటో ఇక్కడ పెట్టాను. మన పెళ్ళయ్యేంత వరకు, మా అమ్మ మనసు మారేంత వరకు ఆ ఫోటో అలాగే ఉంటుంది. నువ్వు అనవసరంగా అత్తయ్య మనసు బాధ పెడుతున్నావేమో హరి. మా అమ్మ మాత్రం నా మనసు అర్థం చేసుకోకుండా, నిజమేంటో తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టొచ్చా? మనిద్దరి ఆనందం చూసి మీ అన్న ఇంటి దాకా వచ్చినప్పుడు పెళ్లి సంబంధం గురించి మాట్లాడితే ఎంత బాగుండేది. మీ అన్నయ్య వాళ్ళని అలా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అందుకే ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినదలుచుకోలేదు. నువ్వు దీని గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు. ఏంటి అలా చూస్తున్నావు?
ఐ లవ్ యూ యశోద.